క్లియర్ చేద్దాం అన్నారు. అవి చేయడానికి అవి చెప్పడానికి 75 బిల్లు వేశారు. మళ్ళీ తర్వాత వచ్చేసి మనం 3 రోజులు క్లియర్ చేసినాక మళ్ళీ టెస్టులు చేసి ఇంతకు ముందు నీ కార్కి ఏం ప్రాబ్లం ఉంది అని అడిగారు. డాక్టర్ కాడ అవసరం చెప్పొచ్చా? మనం నిజమే చెప్పాలి కదా. మా సార్కి ఇంతకు ముందు కరోనా టైంలో 2 టైమ్స్ కరోనా వచ్చింది. కరోనా 1, కరోనా 2లో 2 టైమ్స్ కరోనా వచ్చింది. ఆ కరోనా రావడం ద్వారా మందులు వాడారు. అప్పుడేంటి పరిస్థితులు చాలా మందులు వాడారు. సైడ్ ఎఫెక్ట్ వస్తే డాక్టర్లు నడుస్తామా? మా సార్కి సైడ్ ఎఫెక్ట్ అనేది అప్పుడు వచ్చింది. ఏంటి సైడ్ ఎఫెక్ట్ అంటే లివర్ ఇన్ఫెక్షన్. లివర్ అనేది ఖరాబ్ అవుతుంది. నీ కడుపులో పుట్టిన కొడుకు కంటే కూడా నీ భర్తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పినప్పుడు ఒక హౌస్ వైఫ్కి ఎలా అనిపిస్తుంది మేడం? చాలా బాధ అనిపించింది. 2 పిల్లలు, చిన్న పిల్లలు, నా భర్తను పని చేస్తేనే నీ బతుకుతా, లేకపోతే బతకడం కష్టం అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో చేసే భర్తే మంచంలో ఉంటే ఎవరు మనల్ని చూసుకుంటారు? మళ్ళీ చిన్న పిల్లగాళ్ళలాగా చూసుకోమని చెప్తున్నారు. అక్కడి నుంచి వచ్చేసి మందులు తీసుకొని ఇక్కడ తెలంగాణ వచ్చి మళ్ళీ పని చేసుకుంటేనే మాకు పని నడుస్తుంది, జీవితం గడుస్తుంది అని చెప్పేసి రావడంతో లివర్ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. మళ్ళీ వాంతులు, విరోచనాలు రోజుకి వచ్చేసి చాలా డేంజర్ పొజిషన్కి వెళ్ళిపోయిండు. చేతిలో డబ్బులు లేక చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షలలో ఖర్చు పెట్టేసి అప్పులు చేసి లక్షలలో ఖర్చు పెట్టుకొని సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 15 రోజులు ట్రీట్మెంట్ చేస్తున్నాం. ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొద్దిగా ఇన్ఫెక్షన్ తగ్గింది. ఇంటికి వెళ్ళిన టైంలోనే నాకు ఒక ప్రెస్టీజీ ప్లాట్ఫామ్ మా ఫ్రెండ్ ద్వారా కరిష్మా మేడం, కామారెడ్డి షాదుల్లా సార్, మా ఆయన షాదుల్లా సార్ వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ టైమ్స్ వర్క్లో సారు మేడం ఇద్దరు కూడా మా సార్ బాగులేదని చూడడానికి వచ్చి ఈ యొక్క ప్రెస్టీజీ ప్లాట్ఫామ్ గురించి నాకు పరిచయం చేశారు. చెప్పగానే నమ్ముదామా? ఎందుకంటే లక్షలలో హాస్పిటల్లో పెడుతున్నాం, పెద్ద డాక్టర్లు చూపిస్తున్నాం. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ కూడా ప్రాబ్లం తగ్గట్లేదు. మరి ప్రెస్టీజ్లో మేడం ఏం చెప్పారంటే ఒక్క వంట నూనె మార్చుకుంటే ప్రాబ్లం తగ్గుతుంది, టీ పొడి మార్చుకుంటే గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, నువ్వు అన్నయ్యతో ఇబ్బంది పడుతున్నావు కదా ఒకసారి వాడి చూద్దాం చెప్పారు. ఎందుకు కరిష్మా మేడం ఆ విధంగా చెప్పారంటే కరిష్మా మేడం కూడా ఆస్తమా ఉంది, షుగర్ కూడా 300 ఉంది. తను వాడుకున్నారు, తనకి మంచిగా అయింది. ఒక ప్రెస్టీజ్ ఎవరి ద్వారా పరిచయం ఏంటంటే వాడుకున్న వాళ్ళే చెప్తారు మనకి. అలా వాడుకుంది, తనకి మంచిగా అయిందన్న విషయం నాకు చెప్పింది. కానీ నేనైతే నమ్మలేదు. ఫస్ట్ నమ్మకుండా నేను తను ఎన్నిసార్లు చెప్పినా కానీ వినలేదు, నమ్మలేదు. అలానే ఒక నెల రోజులు నెగ్లెక్ట్ చేసిన. ఇక పెద్దవాళ్ళు చెప్తారు కదా భర్త బాగుండాలి అంటే పూజలు ఎక్కువ చేయాలి అని. అలా వ్రతాలు, పూజలు చేసినట్లయితే ఏ రాయి కనిపిస్తే ఆ రాయికి మొక్కడం తగ్గబెట్టడం. అలా ఉన్న టైంలోనే ఒక మీటింగ్కి రా అని చెప్పింది. ఫస్ట్ మీటింగ్ గుంటూరులో వెళ్తున్నా. నేను మీటింగ్కి రా అని చెప్తే నేను వెళ్ళలేదు. పుట్టలో పాలు పోయాలని వెళ్ళలేదు. కానీ రియల్గా పుట్టలో పాలు పోసినందుకు మళ్ళీ తను ఒక మీటింగ్ దిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మీటింగ్కి రా అని ఫోన్ చేసింది. ఫ్రెండ్ కదా ఇన్నిసార్లు చెప్తుంటే ఒకసారి వెళ్దామని చెప్పేసి వెళ్ళిన. ఫస్ట్ మీటింగ్ నవంబర్ 1వ తారీఖు 2023 అవర్ గ్రేట్ మెంటర్ ధనలక్ష్మి శంకర్ సార్ వాళ్ళు శివుడు పార్వతుల్లాగా ఫస్ట్ టైం కామారెడ్డి రావడం జరిగింది. ఒక్కసారి వాళ్ళకి క్లాస్ ఇద్దాం. నేను ఆ పూజలు చేయడం ద్వారానే దేవతలే మనకి వరాలు, కష్టాలు ఉంటే వరాలు ఇస్తారా, డబ్బులు ఇస్తారా? ఇవ్వరు కదా. ఒక మనిషి రూపంలో మనకి సహాయం చేస్తారు. అట్లానే దేవతలు లాగే సారు మేడం ఇద్దరు రావడం జరిగింది కామారెడ్డికి. ఆ సారు మేడం వాళ్ళ మాటలు ఫస్ట్ ఇలా ముందు కూర్చొని ఆ మీటింగ్ లో విన్నా. ఫస్ట్ శంకర్ సార్ గురువు గారు వచ్చారు. సార్ చెప్పారు కుకింగ్ ఆయిల్లో మనకి ఎంత కల్తీ అవుతుంది, ఆయిల్ వాడుకుంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవన్నీ బోర్డు మీద రాసి చెప్పారు. ఆ రోజు నా మైండ్ ఓపెన్ చేసిన సార్ చెప్పిన మాటలన్నీ విన్నా. ప్లస్ సార్ వాళ్ళు కూడా సేమ్ బీపీ, గ్యాస్ ప్రాబ్లంతో నేను వాడుకున్నా, నాకు తక్కువైంది. కరోనా టైంలో 8 మంది పెళ్లికి వెళ్తే కరోనా వస్తే 7 చనిపోతే నేను వెస్టీజీ సప్లిమెంట్ వాడినా అని చెప్పేసి నాకు ఉండే సప్లిమెంట్ అంతా సార్ వాళ్ళు మిగడం జరిగింది. డాక్టర్లు మనకి మందులు రాసిస్తారు మన ప్రాబ్లంకి, వాళ్ళు మింగుతారా? మింగారు కదా. సార్ వాళ్ళు మింగడం చూసినా నాకు నమ్మకం అనిపించింది. ధనలక్ష్మి మేడం గారు వచ్చారు. 10th క్లాస్ చదువుకున్నా హౌస్ వైఫ్ని నేను హెల్త్ కోసం వచ్చి వాడుకొని మాకు మంచి జరిగిన విషయాన్ని కొంతమందికి చెప్పడం ద్వారా నేను జాయిన్ అయినప్పుడు మేడంకి 3,26,000, ఇప్పుడు వచ్చేసి 7,54,000 ఇన్కమ్ తీసుకున్నారు మేడం. ఆ మేడం మాటలన్నీ విన్నా నేను కూడా చేయొచ్చు.
అనిపిస్తుందా అనిపిస్తుందా? మేడం చదువుతుంది 10th క్లాసే, నేను కూడా చదువుతుంది 10th క్లాసే, ఏదైనా చేయాలి అన్న ఆలోచన అనేది ఆ మీటింగ్ అంతా విన్న తర్వాత నా మైండ్ ఓపెన్ అయింది. సార్ వాళ్ళని అడిగి మా సార్ ప్రాబ్లం గురించి చెప్పి సప్లిమెంట్ నూనె ఇవన్నీ రాపించుకొని ఇంటికి తీసుకెళ్తే నమ్ముతారా? మీటింగ్ విన్నది నేను, తెలుసుకుంది నేను, సార్ వాళ్ళని చూసింది నేను, మా సార్ చూడలేదు, నమ్మలేదు, అందులో హెల్త్ బాగలేదు, చాలా కోపపడేవాడు అన్నట్టు. అలాంటి సిచ్యువేషన్లో నాకు వద్దు, వీటన్నిటిని నన్ను చంపడానికే తెచ్చాలని బయట తీసుకొట్టిండు. లేదు బాగా తగ్గుతాయంట, కరిష్మా మేడంకి తగ్గింది, సార్ వాళ్ళ కూడా తగ్గింది అంట. వాడదామని చెప్పి గట్టిగా పట్టుబట్టి వాడిపించడంతో ఒక 25 రోజులలో మా సార్కి ఆయిల్తో మోషన్ ప్రాబ్లం తగ్గిపోయింది. కుకింగ్ ఆయిల్ వాడడం ద్వారా ప్లస్ ఆకలి పెరిగింది. సప్లిమెంట్ వాడడం ద్వారా పట్టుకున్న పెయిన్ అనేది చాలా వరకు క్లియర్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. ప్లస్ మీరు వాడుతున్నందుకు 116 రూపాయలు డబ్బులు రిటర్న్ రావడం జరిగింది. బయట హాస్పిటల్లో 2 లక్షలు బయట పెట్టిన డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. కానీ ప్రెస్టీజ్లో ఓన్లీ సార్ వాళ్ళ మాటలు విని ప్రొడక్ట్ వాడుకుంటే నాకు 116 రూపాయలు డబ్బులు వచ్చినాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా సార్ని చిన్న పిల్లగాళ్ళ చూసుకోమన్నారు కదా డాక్టర్లు. అలా మా సార్ ఏమన్నాడంటే, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అని అంటున్నాడు. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆకలి అనేది ఉండదు, చాలా డేంజర్ పొజిషన్లో ఉంటారు, ఆకలి వేయదు వాళ్ళకి. కానీ ప్రెస్టీజ్ ఆయిల్ వాడి నుంచి ఆకలి అవుతున్నాయి. చిన్న పిల్లలు తల్లి చుట్టూ ఎలా తింటారు ఆకలి అవుతుందని, అలా నా చుట్టూ తిరిగి అద్దరాలకు కూడా ఆకలి అవుతుందని చెప్పి అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రెస్టీజ్ మా సార్ని బతికించింది. ప్లస్ నాకు అప్పుడు మా సార్కి బాగలేకపోతే ఏమన్నా అయితే నా పరిస్థితి నేను ఆలోచించాను కదా, ఏ పని రాదు నాకు. కానీ ఈ యొక్క బాగున్న విషయాన్ని కొంతమందికి చెప్తే డబ్బు వస్తుందని గురువుగారు వాళ్ళు చెప్పడంతో కొన్ని మీటింగ్స్కి వెళ్ళి తెలుసుకొని సార్ వాళ్ళ మాటలు విని ఎక్కడైనా హౌస్ వైఫ్కి మేడం సార్ అని ఇక్కడ మేడం అని చెప్పి పిలుస్తారా? బయట ఎక్కడైనా ఎక్కడ కూడా ప్రెస్టీజ్లో వాల్యూ ఉంది, విలువలు ఉన్నాయి. మేడం అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. 10th చదువుకున్న నన్ను ఎవరు కూడా మేడం అని ఎప్పుడూ పిలవలేదు. ఇక్కడ మేడం అని పిలుస్తున్నారు, మీటింగ్లో ముందు కూర్చోబెడుతున్నారు, చాలా మంచి వాల్యూ ఉంది ఇక్కడ, నేను ఎట్లనైనా చేయాలి, మేడం వాళ్ళు చేస్తున్నారు, మేడం చేసిన పని మీరు కూడా చేయాలి అని చెప్పేసి గురువు గారు వాళ్ళ మాటలు ప్రతిరోజు జూమ్లో వింటూ నేర్చుకుంటూ మేడం వాళ్ళని చూసుకుంటూ మేడం వాళ్ళు ఏం చెప్తారో చేసుకుంటూ నేను ఈరోజు టీం నిలబెట్టుకుంటే చెప్పింది ఒక 4గురికే తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని మీటింగ్లో కూర్చోబెట్టి గురువు గారు వాళ్ళకి ఒప్పచెప్పిన. అలా చెప్పడం ద్వారా ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ 73,000